నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. అలాగే మేము కోరుకునేది ఏంటంటే మా అహింస మెడిటేషన్ యొక్క ఛానల్ యొక్క సభ్యులతో మీరు ధ్యానంలో పొందిన ధ్యాన అనుభవాలని మా అహింస మెడిటేషన్ ఛానల్ సభ్యులకు పంచుతారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశానికి. నా పేరు వెంకటేష్ అండి. నేను బెంగళూరులో ఉంటాను. నేను ధ్యానానికి 2018లో వచ్చానండి. బెంగళూరు పిరమిడ్ వ్యాలీకే ఫస్ట్ నా ఫ్రెండ్స్తో వచ్చాను. ఆ పిరమిడ్ లోపల కింగ్ చేంబర్లో కూర్చొని ఫస్ట్ టైం నేను ధ్యానం చేశాను. ధ్యానం నాకు బాగా అనిపించింది. దాని తర్వాత నేను నా ఫ్రెండ్ నుంచి పరిచయం అయింది. నా ఫ్రెండ్ ప్రతి బుద్ధ పౌర్ణమికి నన్ను పిరమిడ్ వ్యాలీకి తీసుకువెళ్తున్నాడు. ప్రతి నెల వెళ్తూ ఆ ధ్యాన అనుభవం నాకు బాగా నచ్చింది. ఇలా నేను ధ్యానానికి వచ్చాను సార్. చెప్పండి పర్లేదు. తర్వాత నేను పౌర్ణమి రోజులు మాత్రమే ధ్యానం చేశాను. తర్వాత ఆగిపోతున్నాను. తర్వాత బుద్ధ పౌర్ణమి వచ్చింది. ఆ బుద్ధ పౌర్ణమి నాడు నేను అంతమందిని చూసి వాళ్ళు రకరకాల ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను అంటున్నారు కదా, అక్కడ రవీంద్ర గారు అని ఎవరైనా పరిచయం అయ్యారా మీకు? పరిచయం అయ్యారు సార్. నేను ఆయన స్టూడెంటే సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీ అనుభవాలు కంటిన్యూ చేయండి. అదే పిరమిడ్ వ్యాలీలో అంతమంది రకరకాల అనుభవాలు చెప్తుంటే ఇదంతా నిజమా, రోగాలు తగ్గుతున్నాయి అంటున్నారు, అది ఎక్స్పీరియన్స్ అయింది, దేవుని చూశాను అంటున్నారు, ఇదంట్లో ఎలా అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అని నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత చూద్దాము, దీంట్లో ఏమి మనం పెట్టుబడి పెట్టాల్సింది ఏమీ లేదు, డబ్బులు చేయాల్సింది ఏమి లేదు, సమయం మాత్రమే కదా అని నేను అట్లాగే చేస్తున్నాను. తర్వాత బుద్ధ పూర్ణిమలో సేఫ్ వర్క్ షాప్ అని నడిచింది. 3 రోజుల క్లాసు. దాంట్లో క్లాస్ నేను యాక్చువల్లీ నాన్ వెజ్, వాడు ఆ సేత్ వర్క్ షాప్ అటెండ్ చేయాలంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అటెండ్ కాకూడదని చెప్పారు. నేను రాను చెప్పేసరికి నా ఫ్రెండ్ వదిలేదు రారా అని చెప్పి నన్ను తోడుకొని వెళ్ళాడు. సరే పోయి ఫస్ట్ టైం నేను 3 hours మెడిటేషన్ చేస్తాను అక్కడ. నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి ఏమో తెలియదు కానీ నా లోపల కొంచెం మార్పు అనేది జరిగింది బాగా. అక్కడే ఎక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది అని చెప్పి సెర్చ్ చేస్తే నియర్ దగ్గర మా ఇంటి దగ్గరనే ఒక పిరమిడ్ ఉంది, సంఘమిత్ర ధ్యాన కేంద్రం అని. అక్కడ పోయి నేను 41 days ధ్యానం చేయడం జరిగింది. తర్వాత 41 days నేను ధ్యానం చేస్తూ పిరమిడ్ వ్యాలీ ప్రతి బుద్ధ పౌర్ణమికి నేను వెళ్తూ బుద్ధ పౌర్ణిమ క్లాస్లో చాలా పౌర్ణిమ రోజుల క్లాస్లో చాలా జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు. జ్ఞానం గురించి అహింస గురించి చెప్పేవాళ్ళు. ఫస్ట్ టైం నేను అక్కడే ఉన్నాను. నాన్ వెజ్ వదిలేయాలి, ఈ ధ్యానం ఇంకా బాగా కుదరాలంటే, కర్మాలు మనకి అంటుకోకూడదు అంటే నాన్ వెజ్ వదిలేయాలని చెప్పారు. నేను అంతవరకు నాకు నాన్ వెజ్ బాగా తినేవాడిని. శనివారం ఒకరోజు వదిలి అన్ని రోజులు నాన్ వెజ్ తినేవాళ్ళం మేము. వదిలేయాలంటే చాలా కష్టంగా ఉన్నింది. ఇదేమబ్బా నాన్ వెజ్ వదిలేయాలంటారు, ఇంత అడిక్ట్ అయిపోయినాం కదా మేము అని అనిపించింది. తర్వాత సరే చూద్దాంలే, ఒక 41 days వదిలి చేస్తే ఏమవుతుందో తెలుస్తుంది అని చెప్పి ధ్యానం చేసుకొని శాకాహారం వదిలేను. 41 days వదిలేశాను. అట్లా వదులుతూ నాలోగా సాధన చేస్తూ ఉంటే సాధనకి జాస్తి పెరిగే కొద్దీ అదేమో తెలీదు, నాకు నాన్ వెజ్ ముట్టుకోవాలని అనిపించలేదు. ఇప్పటికీ 6 years అయింది. 6 yearsగా నేను నాన్ వెజ్ వదిలేశాను. తర్వాత నేను కాకుండా మా ఇంట్లో మా ఫ్యామిలీ, నా పిల్లలు, మా మేడము అందరూ ధ్యానం చేసాము. అందరూ నా వెజ్గా పూర్తి వెజ్గా అయ్యాము. తర్వాత మా అమ్మ, నా తమ్ముడు ఫ్యామిలీ, మా చెల్లి ఫ్యామిలీ అంతా మొత్తం వెజిటేరియన్ ఫ్యామిలీగా మారి మెడిటేటర్ అయినా. సూపర్ సార్, వెరీ నైస్ సార్. ఇప్పుడు మరి ఇంత అనుభవాలని మీ ఫ్యామిలీలో తెప్పించినప్పుడు మా యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? యూత్కే కండి కావాలా ఇది. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ అంటే ఈ కలియుగంలో రకరకాల ఇది వచ్చేసి వారి ఫుడ్ కావచ్చు, వారి యాటిట్యూడ్ కావచ్చు,
వారు చాలా డిస్టర్బ్ అవుతున్నారు, సరియాద జ్ఞానం లేక డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి ఈ ధ్యానం చేస్తే చిన్న వయసు నుంచే ధ్యానం చేస్తే వారికి జ్ఞానం వస్తుంది. ప్రతిసారి చెప్పాడు కదా. ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ రేజ్ అయింది సార్, యూత్ గురించి మనం మాట్లాడాం కాబట్టి. ఇప్పుడు మనం ప్రకృతి వ్యాలీలో ఉన్నాం, ఇక్కడ అంతా నేచర్ ఇస్తుంది, మనకి అలవాటు చేస్తున్నాం. అంటే మన ఫాదర్స్ అంటే మన ఫాదర్ జనరేషన్ అప్పుడు వాళ్ళకి సరిగ్గా బ్రష్ అంటే తెలియదు, పేస్ట్ అంటే తెలియదు. ఆ టెక్నాలజీ లేని టైంలో వాళ్ళు ఎన్నో ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు. మనకి టెక్నాలజీ డెవలప్ అయ్యి మనల్ని నాశనం చేసింది అంటారా యూత్ని? లేకపోతే టెక్నాలజీకి బానిసలు అయిపోవడం వల్ల యూత్ నాశనం అవుతుంది అంటారా? టెక్నాలజీ అనేది మంచిది ఉంది, చెడుది ఉంది, రెండు ఉంది. కానీ మనం ఎక్కువ ఏదానికి అట్రాక్షన్ అవుతామో చెడుదానికి అట్రాక్షన్ అయితే మనము చెడు పనులే చేస్తాము, మంచిదానికి అట్రాక్షన్ అయితే మంచి జరుగుతుంది. అందుకని ఇప్పుడుండే యూత్లో చాలా ఈ చెడు పనులకి అట్రాక్షన్ అయ్యి వాళ్ళు చెడిపోతున్నారు. అందుకని మంచి దావకు ధ్యానం మార్గంకి వస్తే కానీ ఆ జ్ఞానం పొందుకొని వాళ్ళు మంచి దావకు వస్తారు. సరే సార్, మనకు ముఖ్యంగా సెల్ ఫోన్ గురించి చెప్పండి సార్. ఈ రోజుల్లో ప్రతి చిన్న పిల్లోడు అన్నం తినాలంటే చిన్నప్పుడు అమ్మ ఎత్తుకుని చందమామ రావే అని పాడేది. ఇప్పుడు సెల్ ఫోన్ ఇచ్చేసి అది చూస్తూ తినమంటుంది అమ్మే, కన్న తల్లి అలా చేస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? అదే ఇక్కడ తల్లికే జ్ఞానం కావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు మంచి దావాలో నడిస్తే పిల్లలు మంచి దావాలో నడుస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకే జ్ఞానం లేకపోతే పిల్లలకి ఏం జ్ఞానం పంచుతారు? అందుకని తల్లిదండ్రులే ధ్యానం చేస్తే, ఇప్పుడు నేను ధ్యానం చేశాను, మా ఇంట్లో మా ఆవిడ ధ్యానం చేశారు, మా పిల్లలు ధ్యానం చేస్తున్నారు. మన పిల్లలు ఎట్లా నేర్చుతారంటే మనం చెప్పింది నేర్చుకొని చేంజ్ కారు వారు, మనం చేసేది చూసి వారు చేంజ్ అవుతారు. అందుకని చెప్పే కన్నా మనం చేసి చూపించాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఏ దారి ఏ దావ పట్టుకున్నారో అట్లా మనం ఆ దారిలో నడిస్తే పిల్లలు మనకి వెనుక వచ్చేవాళ్ళు అదే దావాలు నడుస్తారు. లేదు మనమే సరైన దావాలు నడిచాలంటే వారు ఎట్లా నడుస్తారు? అవును సార్, అంటే మరి చాలా వరకు ఇది ఫారిన్ టెక్నాలజీసే మనకు వచ్చినాయి. మనకి ఇండియాలో అసలు సెల్ ఫోన్ అంటే ఒకప్పుడు ఫోన్ అంటే ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, లేకపోతే ఉత్తరాలు రాసేవారు. ఇప్పుడు అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ వచ్చేసి అక్కర్లేని అన్నీ ఇచ్చి జనాల్ని పాడు చేస్తుంది. వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే మీరు ఏం చెప్తారు? ధ్యానం రావాలంటే ఇప్పుడు అదే తల్లిదండ్రుల గురించి వారు దావాలండి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళని ధ్యానం చేయాలి, తర్వాత పిల్లలకి ధ్యానం నేర్పియాలి. అవును సార్, తల్లిదండ్రులు నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పియాలి. పాయింట్ ఓకే. నేను ఇప్పుడు ఐటీ వాళ్ళ గురించి అడుగుతున్నా. ఐటీ సంస్థ మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది కదా, వచ్చేసి ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి అడుగు పెట్టింది, అది మన ఇండియాని మార్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటున్నాడు, కానీ ఆడు ఒక టెక్నాలజీకి బానిస అవుతున్నాడని తెలియట్లేదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారో అని అడుగుతున్నా. సాఫ్ట్వేర్ గురించి నాకంత తెలియదండి, కానీ నేను ఇంతే తెలుసుకున్నాను. ఏమి ఈ ఇంటర్నెట్ అనేది, ఈ వాట్సాప్ అనేది, ఈ సోషల్ మీడియా అనేది మంచిదానికి ఉంది, చెడ్డదానికి ఉంది. ఇప్పుడు మీరు చూడండి, పిఎంసి ద్వారా ఈ మన ఛానల్ ఇప్పుడు ఏఎంసీ ద్వారా దీన్ని మంచిదానికి వాడుకోవచ్చు, చెడ్డదానికి వాడచ్చు టెక్నాలజీ అనేది. కానీ మనం ఎక్కువ మంచిదానికే వాడుకోవాలి. ఇప్పుడు పిఎంసి ఉన్న తర్వాత మనం ఎన్నో జ్ఞానాలు విన్నాము, ఎందరో ఎక్స్పీరియన్స్లు విన్నాము, అదంతా చూసి మనలో చేంజెస్ వచ్చింది. అవును సార్, టెక్నాలజీ ఇట్లా వాడుకోవాలి. చెడ్డదానికి వాడుకుంటే అందుకని మంచిదానికే వాడుకోవాలనుకుంటాను. ఓకే సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఏమంటే ఇప్పుడు పిఎంసి ఛానల్ గురించి ఎత్తారు కాబట్టి పిఎంసి లెవెల్ లాగా మా ఏఎంసి రావాలంటే ఏం చేయాలి? అందరూ ఈ పిఎంసి ఎవరు చూస్తున్నారో ఏఎంసి అది మన పిల్లే లేదు మన ఫ్రెండే అనుకొని ఈ ఛానల్లో ఆ ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో అలాగే ఏఎంసి ఛానల్ చూడాలి, ఎక్స్పీరియన్స్ వినాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఇదంతా చేస్తే ఖచ్చితంగా ఏఎంసి కూడా పిఎంసి లెవెల్కి ఖచ్చితంగా వస్తుంది. మాకున్నది ఒకటే సంకల్పం సార్. మేము యూట్యూబ్ ఛానల్ లాగా లాంచ్ చేసాం 2 years బ్యాక్. అప్పుడు 2 years బ్యాక్ క్రియేట్ చేసాం, 1 year నుంచే అమల్లోకి తీసుకొస్తున్నాం జనాల్లోకి.
అప్పుడు క్రియేట్ చేసాం కానీ జనాల్లోకి తీసుకురావాలంటే భయం వేసింది. పిఎంసి వాళ్ళు ఉన్నారు, ఇది ఎక్కడ మమ్మల్ని తొక్కుతారా అని మాకు అంటే మా గ్రూప్లో మాకు అనిపించింది. కానీ మేమే ధైర్యం చేసి వచ్చేసాము. ఏమైతే అయింది, పిఎంసి అయితే పిఎంసి చూసుకుంటారు. పిరమిడ్ మేము ప్రతిసారి సంకల్పం అహింస అని పెట్టాం పేరు కూడా. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని వాళ్ళు ఎలా పెట్టారో మేము అహింస మెడిటేషన్ ఛానల్ అని పెట్టాం. దీని యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే జీవుల్ని హింసించరాదు, అలాగే ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి అన్న సంకల్పం మాది సార్. అలాగే ఆ పేరుకి మీరు ఎంతవరకు బాగుందంటారు మీరు చెప్పండి. చూడండి, ఇప్పుడు టీవీ ఛానల్లో ఎంతో ఛానళ్ళు ఉన్నాయి. దాంట్లో మంచివి వస్తాయి, చెడ్డవి వస్తాయి. ఇప్పుడు ఆ ఛానల్లో మనకి ఎంతో యూజ్ అవుతుంది అనకిన్న యూజ్ కాకున్నవే ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్. కానీ అవి ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. అట్లాది పిఎంసి అనేది జ్ఞానం కోసం వచ్చింది. ఏఎంసి అనేది అది అంతే, అహింస కోసం వచ్చింది. జ్ఞానం కోసం, ధ్యానం కోసం వచ్చింది. అవును సార్. మనకు ఉపయోగం కాకుండావే అంత పెరుగుతున్నాయి అన్నప్పుడు ఇంత ఉపయోగం ఉన్న ఛానళ్ళు ఏఎంసీ ఛానల్ కానీ పిఎంసీ ఛానల్ ఎందుకు ఇది పెరగదు? ఖండితంగా చాలా పెద్దగా పెరుగుతుంది. ఇది ముందు దినాల్లో ఇది చాలా ప్రచరితం అవుతుందని చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్తో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. కోట్ల ధన్యవాదాలండి. అలాగే మీరు చేయవలసిన మాకు చిన్న సాయం ఏంటంటే మీతో పాటు మీ ఆత్మ బంధువులు కానీ మీ మిత్రులతో కానీ మా అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.